ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యముందు సంతోషించెదరు. ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఏంది నా పరిస్థితిని సతమతం అవుతున్నారో వారందరి విషయమై దేవుడు చెప్తున్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను, విచారాన్ని కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగజేస్తాను అని చెప్తున్నాను అనమాట. అప్పుడు సంతోషం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా, ఆ బాధల నుంచి బయటపడ్డ ప్రతి ఒక్కరు కూడా, కన్యకలు కావచ్చు, యవనులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడి సంతోషంతో నాట్యం చేస్తారు. ఎందుకు? దేవుడు మా జీవితంలో ఉన్న ఈ కష్టం కావచ్చు, బాధ, కన్నీరు, వేదన అన్నీ కూడా తీసేసి మాకు సంతోషాన్ని ఇచ్చాడు, మా జీవితాన్ని మధురమైన అనుభవంగా మార్చాడు.